శశి థరూర్ కాంగ్రెస్ నాయకుడే. కాకపోతే అతన్ని రేపో మాపో బహిష్కరించేటట్టున్నారు. అతను మరి బీజేపీలో చేరతాడని చూడాలి. తాజాగా కాంగ్రెస్‌కు ఒక హితబోధ చేశారు. దేశ ప్రయోజనాల కోసం పనిచేయడం నేరమా అని ప్రశ్నించారు. దేశానికి సేవ చేయడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా భావించేవాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలని చురకలంటించారు. వాళ్ళని వారు ప్రశ్నించుకుంటే అసలు నిజం ఏంటో తెలుస్తుంది. కాంగ్రెస్‌కి రాజీనామా చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ మీద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తున్నట్టు చేశారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తుండడం. తాజాగా వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానంటూ నా మీద కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు అర్ధరహితము. నేను బీజేపీలో చేరబోతున్నాను. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా వాస్తవం కాదు. ప్రజలు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా అనుకున్నారు. ఎంపీగా పదవీకాలం మరో 4 ఏళ్లు ఉంది. ఇట్లాంటి సమయంలో పార్టీ మార్పు ప్రశ్న ఎందుకు చర్చకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదురు ప్రధాని నరేంద్ర మోడీ లొంగిపోయారని, అందుకే పాకిస్తాన్ మీద యుద్ధం హఠాత్తుగా ఆపేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీద చేసిన ఆరోపణల పట్ల రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల మీద శశి థరూర్ స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం సహజమని కొట్టిపడేశారు. అయితే తాము ఇక్కడికి రాజకీయ కార్యక్రమం కోసం రాలేదని, ఐక్య భారత్ ప్రతినిధులుగా వచ్చామని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశ సందేశాన్ని ప్రపంచ దేశాలకు చేరవేస్తున్నామని ఉద్ఘాటించారు. అఖిలపక్ష బృందంలో వేర్వేరు పార్టీల నేతలు ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు.